తెలంగాణలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. జేబీఎస్ దగ్గర నుంచి ఈ బంద్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఈరోజు బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్ మేరకు బంద్ ఫర్ జస్టిస్ నినాదంతో ఈరోజు బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించినాయి. ఏదైతే బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 42% కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నటువంటి అవుతుంది. ఇక్కడ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడ బంద్లో పాల్గొన్నారు. జేబీఎస్ నుండి ఉదయం నుండి కూడా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. కార్యకర్తలు చేరుకున్నారు. మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ఏవైతే కొన్ని ప్లేట్ 42% రిజర్వేషన్ కావాలి, అదేవిధంగా కొద్ది వర్గానికి న్యాయం, బీసీలకు ఎందుకు అన్యాయం అనేటువంటి ప్రకటన ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ ఉంది. ఏదైతే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పైన పోరాటం జరుగుతుంది. అదే పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యము కోర్టులో కూడా విచారణ జరిగింది. చివరికి ఏదైతే 42% రిజర్వేషన్లను వ్యతిరేకంగా కోర్టులు కూడా తీర్పు ఇచ్చినటువంటి 50% రిజర్వేషన్లో దాడకూడదనేటువంటి ఏదైతే రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పునే వాటి కట్టుబడి ముందుకు వెళ్లాలని చెప్పేసి కోర్టులు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కాదు వెంటనే దీనికి స్పందించి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి బీసీలకి 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ 50%. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.